ఏపీ సీఎం చంద్రబాబు చిట్చాట్లో కోడి పందాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కోడి పందాలు జోరుగా సాగేవని, తమిళనాడులో జల్లికట్టు ఎక్కువ జరిగేదని, తాము కూడా అప్పట్లో ఆడేవారమని బాబు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కోడి పందాలు కమర్షియల్ గా మారిపోయాయన్నారు. సంప్రదాయం ప్రకారం జల్లికట్టు నిర్వహిస్తారని, అయితే దాన్ని చాలా మంది తప్పు పట్టారన్నారు. సుప్రీంకోర్టు కూడా హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక సంక్రాంతి పండుగకు ఈసారి రికార్డ్ స్థాయిలో ప్రజలు సొంతూళ్లకు వచ్చారన్నారు సీఎం. హైదరాబాద్ వైపు నుంచి దాదాపు 10 లక్షల మంది వచ్చారని తెలిపారు. ఎవరూ కూడా సొంత ఊరు మర్చిపోకుండా వచ్చారని, గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువ మంది వచ్చారని తెలిపారు. రోడ్లు బాగా ఉన్నాయని, చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎంతో సరదాగా చేసుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. సంక్రాంతి పండుగ ఒక సాంప్రదాయం. గ్రామాల్లో భోగి మంటలు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్లే గొప్ప అన్నట్టుగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. పెద్దలకు పూజలు చేయడం, పశువులను అందంగా అలంకరించడం చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. జల్లికట్టు అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతోందని, రైతు కూలీలు సంతోషంగా ఉంటేనే పండగని, ఈసారి రూట్స్ మర్చిపోకుండా అందరూ సొంతూళ్లకొచ్చారని బాబు ఆనందం వ్యక్తం చేశారు.